హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ అయితే అన్బాక్సింగ్ చేసి అలాగే దాని రివ్యూ కూడా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తాను. బాక్స్ చూసుకుంటే పైన మనకి షామీ అనే బ్రాండింగ్ ఉంది, అలాగే ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్ అని ఉంది. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ అని ఉంది, అలాగే స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ అని ఉంది. అలాగే IPX4 స్వెట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ అని కూడా మెన్షన్ చేశారు వీళ్ళు. అన్నీ కూడా చూసారు కదా. దాని కింద కూడా పిక్చర్ అయితే ఇచ్చారు. ఇది అప్పుడు 12 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పారు. ఇది మనకి వాయిస్ అసిస్టెంట్ వస్తుందని కూడా చెప్పారు. కింద పిక్చర్ అయితే ఉంది, చూసారు కదా, పిక్చర్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఇటు సైడ్ తిప్పి బాక్స్ని ఇటు సైడ్ రన్ చేద్దాం. ఇటు చూసుకుంటే రెడ్మీ ఇయర్బడ్స్ అని బార్ కోడ్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే దాని స్క్రాచ్ కార్డ్ అయితే ఉంది. అండ్ మీరు ఇది ఒరిజినల్ కాదని చెప్పి అక్కడ స్క్రాచ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది గూగుల్లో. ఇది ఇటు సైడ్ చూసుకుంటే రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ అని ఉంది. ఇక్కడ సీలింగ్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ అని ఉంది. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే MRP 2400 అయితే ఉంది. కాకపోతే ఇది మనకి ఆన్లైన్లో ఇప్పుడు 1500కి అయితే అవైలబుల్లో ఉంది ఆఫర్ ప్రైస్లో. ఇది మనకి జూలై 2020 అని మ్యానుఫ్యాక్చర్ అయితే ఉంది, అక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అలాగే బార్ కోడ్స్, QR కోడ్స్ అన్నీ ఉన్నాయి. చూసారు కదా, దీని మీద మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే బాక్స్ని అయితే సీల్ని అయితే ఓపెన్ చేద్దాం. అలాగే లోపల కరెంట్ కూడా బయట తీసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సీల్ని అయితే బ్రేక్ చేస్తున్నాను. చూసారు కదా, మనం ఒక సైడ్ సీల్ బ్రేక్ చేస్తే అవ్వదు, రెండు సైడ్లు కూడా సీల్ అయితే బ్రేక్ చేయాలి. ఎందుకంటే మనకు విడివిడిగా అయితే ప్యాక్ చేసి ఉన్నవి, అందుకే నేను రెండు సైడ్లు కూడా బ్రేక్ చేశాను సీల్ని అయితే. ఇప్పుడు మనం కిందనైతే సీల్ బ్రేక్ చేసాం కాబట్టి అది ఓపెన్ చేద్దాం. అండ్ కింద చూసుకుంటే యూజర్ మాన్యువల్, అలాగే ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది. అలాగే దీంతోపాటు ఒక చిన్న కవర్ అయితే ఉంది. ఈ కవర్లో మనకి ఎయిర్ టిప్స్ అవి కూడా ఇచ్చారు. ఇవైతే మనకి స్మాల్ ఎయిర్ టిప్స్, అలాగే లార్జ్ ఎయిర్ టిప్స్ అయితే ఇందులో ఉంటాయి. మీడియం ఎయిర్ టిప్స్ మాత్రం మనకి ఇయర్బడ్స్కి అయితే పెట్టేసి ఉంటాయి. ఒకవేళ మీరు మార్చుకోండి, దానికి తీసుకొని మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఇటు సైడ్ అయితే ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఇటు సైడ్ అయితే మనకి ఇయర్బడ్స్ కేస్ అయితే ఉంది, చాలా నీట్గా ప్యాకింగ్ చేసి అయితే ఉంది. చూసారు కదా, ఇవి మనకు బాక్స్ వచ్చిన కంటెంట్ అయితే. చూసారు కదా, ఒక యూజర్ మాన్యువల్ ఉంది, అలాగే ఎయిర్ టిప్స్ ఉన్నవి. అలాగే మనకి ఇటు సైడ్ అయితే ఛార్జింగ్ కేసు, అలాగే ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. ఇది చూసారు, మీరు కొత్తగా చూస్తుంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఒకసారి మొత్తం చూడండి. అంటే మీకు యూజ్ చేయడం తెలియకపోతే ఒకసారి యూజర్ మాన్యువల్ ఖచ్చితంగా చూడాలి. అలాగే ఇప్పుడైతే ఎయిర్ టిప్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ఇందులో మ్యాక్సిమం అందరూ కూడా మీడియం వాడతారు. ఒకవేళ మీడియం వాడి పెద్ద ఎయిర్ టిప్స్ వాడుతుంటే ఒకవేళ మార్చుకోవచ్చు మీరు. చూసారు కదా, ఇవైతే మీరు మార్చుకోవాలనుకుంటే కనుక. చూసారు కదా, ఈ టిప్స్ కూడా చాలా క్వాలిటీ చాలా బాగున్నాయి. మీకు ఇది మా ఆఫర్లో కాబట్టి 1500 అయితే వస్తుంది. అలాగే ఈ ఆఫర్ సీజన్ ఒకవేళ అయిపోతే కనుక మీరు ఖచ్చితంగా 1700 పెట్టి ఇవి అయితే పర్చేస్ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అవన్నీ పక్కన పెట్టేసి కేసుని అయితే ఓపెన్ చేద్దాం. చూసారు కదా, పైన అయితే సీలింగ్ ఉంది, ఆ సీల్ అయితే తీసాను. ఆ సీల్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు నేనైతే కేసు అయితే ఓపెన్ చేస్తాను. పైన చూసుకుంటే రెడ్మీ అనే బ్రాండింగ్ ఉంది, చాలా డీసెంట్ లుక్తో అయితే ఉంది. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇది బ్లూటూత్ వస్తుందని, అలాగే దాని పవర్ కన్జంప్షన్, ఇన్పుట్, అవుట్పుట్, ఛార్జింగ్ కేసు గురించి మొత్తం అని కూడా మెన్షన్ చేశారు అక్కడైతే. ఒకవేళ డీటెయిల్స్ చూడాలనుకుంటే కదా పాజ్ చేసి చూడండి, ఒకసారి వీడియో అయితే పాజ్ చేసి చూడండి. చూసారు కదా, ఛార్జింగ్ కేసు చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది. వావ్. చూసారు కదా, లోపల ఇయర్బడ్స్ అయితే చూసారు కదా ప్యాకింగ్తో అయితే ఉన్నాయి. మీరు ఒకటి తీసి చూపిస్తాం మీకు. చూడండి, చూసారు కదా, సీల్ అయితే ఓపెన్ చేసి అన్నీ కూడా సీల్తోనే. ఇప్పుడు సీల్ అయితే ఓపెన్ చేస్తాను. మీకు ఛార్జింగ్ కేసు చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకా ఛార్జింగ్ గట్రా అవ్వకుండా దానికి రెడ్ సీల్ అయితే వేసేసి ఉన్నాయి. అవన్నీ మీరు ఛార్జ్ చేయాలని ఖచ్చితంగా సరే ఆ సీల్స్ అని ఓపెన్ చేసి మీరు చూడాలి. బ్యాక్ సైడ్ చూసుకుంటే అదైతే ఛార్జింగ్ పోర్ట్, మీరు మైక్రో USB-తో అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కేసుని అయితే ఇది టైప్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, లోపల ఎటువంటి ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేయలేదు. మీ దగ్గర ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉంటుంది మైక్రో USB కేబుల్ అయితే, అందరూ యూజ్ చేసే కేబులే కాబట్టి మీరు మీ కేబుల్తో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ ఇయర్బడ్స్ అయితే బయట తీసి అవి ఎలా ఉన్నాయో కూడా చూస్తాను. చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే రెడ్ స్టిక్కర్ అయితే అంటించున్నది, అంటే ఛార్జింగ్ అవ్వకుండా. అంటే వాళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు ఆ రెడ్ స్టిక్కర్స్ అయితే రెడ్ స్టిక్కర్ వేసేసి ప్యాకింగ్ చేశారు. ఎందుకంటే ప్యాకింగ్ ఇలా డెలివరీ టైంలో ఛార్జింగ్ గట్రా అవ్వకుండా వాళ్ళు అయితే అలా ప్యాకింగ్ చేశారు. ఇప్పుడైతే ఆ స్టిక్కర్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం, అవన్నీ తీసేద్దాం బయటికి. చూసారు కదా, నేను ఒక్కొక్క ఇయర్బడ్ తీసి ఆ పైన ఉన్న స్టిక్కర్స్ అన్ని కూడా రిమూవ్ చేసి చూపిస్తాను మీకు, ఎలా ఛార్జింగ్ అవుతుంది, ఎలా ఛార్జింగ్ చేసుకోవాలని కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఒక ఇయర్బడ్ తీసుకున్నాను, పైన స్టిక్కర్ తీసేసాను. ఇవన్నీ కూడా టచ్ కంట్రోల్స్ కాదు, చాలా ఈజీ మాన్యువల్. ఇదంతా కూడా మాన్యువల్ బటన్స్ కంట్రోల్. ఇది అర్థమవుదని ఎవరు భయపడే అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది బటన్స్ కంట్రోల్ కాబట్టి చాలా మంచిగా ఉన్నది. చూసారు కదా, అక్కడ రెడ్ స్టిక్కర్ అయితే ఉంది ఛార్జింగ్ కేసు, ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర. ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉన్న రెడ్ స్టిక్కర్ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. ఈ ఇయర్బడ్స్ మనకి దగ్గరగా 4 hours అయితే ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. మీరు ఈ ఛార్జింగ్ కేసుని యూజ్ చేసి 4 times అయితే ఛార్జ్ చేసుకోవచ్చు.
ఎవరికైతే టచ్ కంట్రోల్స్ ఇయర్బడ్స్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ చెప్తాను. వాళ్ళు ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. ఇయర్బడ్స్ అయితే ఓపెన్ చేస్తాను. చూసారు కదా ఇక్కడ ఛార్జింగ్ మైక్రో యూఎస్బీ మీకు కేబుల్ ఉంటాయి కానీ మీరు ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎలా కనెక్ట్ చేసుకుంటే మీకు ఛార్జింగ్ ఇండికేషన్ చూపిస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను రెడ్ కలర్ అయితే. ఓకే, అక్కడ ఛార్జింగ్ చూసారు కదా, ఇక్కడ ఛార్జింగ్ పెట్టారంటే కేసుకి అలా రెడ్ కలర్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఛార్జింగ్ ఫుల్ అవుతుందో ఆ లైట్ అనేది మీకు ఆఫ్ అవుతుంది. అప్పుడు మీరు ఛార్జింగ్ తీసేయచ్చు. చూసారు కదా ఛార్జింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇయర్బడ్స్ అయితే చూపిస్తాను. ఇవి అంతా బటన్ కంట్రోల్స్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది సిస్టమ్ అంతా కూడా. ఇవి చూసారు కదా, అవి ఫుల్ రెడ్ ఉంటే కనుక మీరు ఛార్జ్ చేసుకోవాలి. అవి వైట్ కలర్ బ్లింక్ అవుతూ ఉంటే కనుక మీరు పేరింగ్ ప్రాసెస్లో ఉన్నట్టు. అది మొత్తం వైట్ రాకుండా మొత్తం ఆఫ్ అయిపోతే మీకు డైరెక్ట్ పేర్ అయిపోయినట్టే. మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది పాజ్ కానీ లింక్ కాల్ లిఫ్ట్ చేయడం కానీ అవుతుంది. అదే మీరు డబుల్ క్లిక్ చేశారంటే వాల్యూమ్ గట్రా అన్నీ కూడా అందులో అంటే వాల్యూమ్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. దాంట్లో ఆప్షన్ అయితే అవ్వలేదు ఇంక్రీజ్ చేసుకోవడానికి. మీరు డబుల్ ట్యాప్ చేస్తే అది వాయిస్ కంట్రోల్ అయితే ఆన్ అవుతుంది. చూసారు కదా, వాయిస్ కంట్రోల్కి ఇచ్చారు, అలాగే డబుల్ కంట్రోల్కి ఇచ్చారు. అదే త్రిబుల్ చేస్తే మీరు గేమింగ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. మీరు త్రిబుల్ ట్యాప్ చేస్తే అది గేమింగ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఈ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు ఏ ఇయర్బడ్స్ యూజ్ చేస్తున్నారో అది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐటెంతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.